నువ్వొచ్చి మా కాళ్ళు పట్టుకుని నాకు సారీ చెప్పేంత వరకు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. నీకెక్కువ టైం లేదు. నువ్వెక్కడుంటావో, నువ్వు ఎవరు ఏంటో కూడా నాకు తెలియదు. అసలు నువ్వెందుకు మా ఊరొచ్చావో కూడా తెలియదు. నీలాంటి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. మర్యాదగా వచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ సారీ చెప్పి అప్పుడు ఈ ఫోన్ తీసుకెళ్ళు. లేదంటే ఈ ఫోన్ని ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేస్తాను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ వద్దు భానుమతి, ఆ పని మాత్రం చేయొద్దు. వీలు చూసుకొని నేనే మీ ఊరు వస్తాను. ఆ ఫోన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు ప్లీజ్ భానుమతి. ముందు నువ్వు వచ్చి కనబడే, అప్పుడు చెప్తాను. హలో హలో, అంత కష్టపడి వెళ్ళి దానికి పనిష్మెంట్ ఇచ్చి నా ఫోన్ మర్చిపోయి వచ్చాను. ఆ ఫోన్ నాకు చాలా సెంటిమెంట్, మమ్మీ ఇచ్చింది. అలాంటిది పోయి దాని దగ్గర ఇరుక్కుపోయాను. మనమ్మా, ఏం జరిగింది? ఏముంటుంది అమ్మాయి? అదే సత్యపండు, ఇది వాళ్ళ అమ్మ తనకిచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ అంట. మాయల పకీర ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు దాని ప్రాణం ఈ ఫోన్లో ఉంది. తప్పకుండా అది ఈ ఫోన్ కోసం వస్తుంది. అప్పుడు చెప్తాను దాని సంగతి. సూపర్ బానమ్మా, దొరికింది ఆ పిల్ల. మనం అస్సలు వదలొద్దు. మనం ఏంటో అమ్మాయికి చూపించాలి. ఏం మాట్లాడుతున్నావు భాష? ఇదంతా నిజమా? సార్, మీరిచ్చిన రాయిని వెంటనే ల్యాబ్కు పంపించాను. ఇది గ్రానైట్ అని తేలింది. ల్యాబ్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా సార్. సార్, వీటిని వెలికి తీస్తే మనకి కనకరాసులే. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి కేసు కోర్టులో ఉండటం ఏంటి, మీరు కేసు గెలవటం ఏంటి, ఆ భూమిలో గ్రానైట్ పడ్డం ఏంటి, చాలా గొప్ప విషయం సార్. ఊర్మిళ, ఊర్మిళ, ఏంటండి? తొందరగా రా. అబ్బబ్బబ్బా, ఎందుకండి అలా అరుస్తున్నారు? ఊర్మిళ, గుడ్ న్యూస్. ఎంత గుడ్ న్యూస్ అయితే మాత్రం ఇంతలా అరవాలా? సరే, మీరు అంత ఎగ్జైట్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన విషయం అయింటుంది. అదేంటో చెప్పండి. ఊర్మిళ, ఎన్నాళ్ళు మా ఊరిని దుమ్మెత్తిపోసావు కదా. మా ఊరి పేరు చెప్తేనే ఒంటికాల మీద లేచేదానివి కదా. ఇప్పుడు అదే ఊరు నిన్ను కోట్లకు పడగలెత్తించబోతుంది. ఏంటి? అవును ఊర్మిళ, ఎన్నాళ్ళు మనం సంపాదించుకున్న దానికి 100 రెట్లు రెట్టింపు అవబోతుంది. ఆపుతారా మీ ఊరి భజన? అరే, ఆ ఊరంటే చాలు పడి చచ్చిపోతారు. అయినా మీ పిచ్చి కాకపోతే ఆ ఊరు ఆస్తిని 100 రెట్లు రెట్టింపు చేస్తుందా? కోట్ల రూపాయలు సంపాదిస్తుందా? కాస్త లాజిక్గా మాట్లాడండి. మీ ఊరి మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ మరి ఇంత భజన ఉండకూడదు. మేడం, సార్ చెప్పింది 100% నిజం. మీ పొలంలో దొరికింది మామూలు రాయి కాదు, గ్రానైట్ మేడం. గ్రానైటా? అవును ఊర్మిళ, ఇదిగో ల్యాబ్ వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.
మేడం, ఆ రాయిని వెలికి తీస్తే కోట్ల రూపాయలకి పడగలెత్తొచ్చు మేడం. ఊర్మిళ, ఎన్నాళ్ళు మా ఊరిని వదిలేసి వస్తేనే కోట్లు సంపాదించామని మా ఊరిని తక్కువ చేసి మాట్లాడావు కదా. ఇప్పుడు చెప్పు. నీకు మళ్ళీ చెప్తున్నాను, కన్న తల్లిని పుట్టిన నేలని మర్చిపోయినవాడు నా దృష్టిలో మనిషే కాదు. నా గడ్డ నాకు ప్రాణం పోసింది. అదే గడ్డ ఇప్పుడు నీకు సిరులు నింపబోతుంది. ఇది మా ఊరంటే. నువ్వు ఈ గ్రానైట్ని తవ్వుకుంటావో వదులుకుంటావో నీ ఇష్టం. కానీ ఎన్నాళ్ళు నా ఊరిని వదిలేస్తేనే బాగుపడ్డావన్న ప్రతిసారి నీకు తిరిగి సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, ఊరిని వదిలేసిన వాడు బాగుపడ్డవాడు ఎవ్వడూ లేడు. ఇక మీదట నువ్వు నా ఊరిని నిందించే అవకాశాన్ని కోల్పోతున్నావు. నాకే కాదు, ఎవ్వడికైనా సొంత ఊరు గొప్ప ఊరే. మా ఊరు ఎప్పటికీ గొప్ప ఊరే. అది నువ్వు తెలుసుకో. అవకాశం దొరికింది కదా అని ఊరి భజనతో డప్పు వాయించేస్తున్నారు. భాష అంటే ఇది 100% గ్రైనైటే కదా? 100% మేడం, మీకు వేరే డౌటే లేదు. సరే, మరి ఇది మార్కెట్ డీలింగ్ చేయాలంటే ముందేం చేయాలి? దీన్ని వెలికి తీయాలంటే అక్కడ లోకల్ ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి. ఆయన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ చేస్తే తప్ప మనం పని మొదలు పెట్టలేము. లోకల్ ఎంఆర్ఓ పర్మిషనా? అంటే ఇప్పుడు నేను వాసుదేవరావు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగాల? నో నో, అది జరిగే పని కాదు. మేడం, ఎంఆర్ఓ సైన్ చేయకపోతే ఒక్క పని కూడా ముందుకు జరగదు. ముందక్కడ పర్మిషన్ ఉంటే ఈ పని జరుగుతుంది. లేదంటే ఆ గ్రానైట్ పైన ఆశలు వదులుకోవడం తప్ప ఏమీ చేయలేం. గ్రానైట్ పడిందన్న ఆనందం కంటే ఆ వాసుదేవరావు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగాలన్న కోపమే ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ వాసుదేవరావు దగ్గర పర్మిషన్ అడగాల? నో వే. ఏంటిది, అన్నీ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి నాకు. ఏంటి అలా చూస్తున్నావు? మనీ నవ్వు 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 నవ్వు. యో బ్యాడ్ బాయ్ అని పెట్టుకున్నావు. ఓ పెద్ద నవ్వు 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 నవ్వు. భాను, మై డియర్ సిస్టర్, ఇదేంటో తెలుసా? ఏంటి వైషు? పెదనాన్న నాకిచ్చిన గిఫ్ట్. అయ్యో, అసలు పెదనాన్న ఏం గిఫ్ట్ ఇచ్చాడో నువ్వు చూడాలి కదా. వెయిట్ వెయిట్. వావ్, వాచ్. చూడు ఎంత బాగుందో. చాలా బాగుంది వైషు. నాన్న నీకు ఇది ఇచ్చాడు అంటే నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. నేను ఆ పాయింట్కే వస్తున్నాను భాను. నీ లైఫ్లో ఒక్కసారైనా పెదనాన్న నీకు ఎలాంటి ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చారా? కోశలం గారు, అయ్యగారు మీకు ఇది ఇస్తే సంబరపడండి, తప్పు లేదు.
కానీ బాణమ్మని ఇలా దుప్పి పడవటం భావ్యం కాదు. ఒరేయ్ నువ్వు నోరు మీద తోక బ్యాచ్. భానుమతి నువ్వు చెప్పు, ఇప్పుడు నేను నిన్నొక్క మాటైనా అన్నానా? నిన్నేమన్నా బాధ పెట్టానా? లేదే, ఉన్న మాటే కదా నేను చెప్పాను. అసలు నా గదిలోకి వెళ్ళి ఒక్కసారి చూడు. నా గది నిండా ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. అవన్నీ నాకు పెదనాన్న ప్రేమతో ఇచ్చినవే. నేను నిన్న అసలు ఏమడిగాను? మీ నాన్న నీకిచ్చిన గిఫ్ట్ ఒక్కటంటే ఒక్కటైనా నీ దగ్గర ఉందా అని అడిగాను, అంతే కదా. అయినా పెదనాన్న చేతుల మీదుగా ఇలాంటి గిఫ్ట్లు తీసుకోవాలంటే పెట్టి పుట్టాలి భానుమతి. చూడు, నేను చాలా రోజుల క్రితమే సెమిస్టర్లో పాస్ అయ్యానని అది గుర్తు పెట్టుకుని మరి పెదనాన్న నాకు గిఫ్ట్ ఇచ్చారంటే నా మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నట్టు. నీకు ఒక్కసారైనా అనిపించిందా భానుమతి, పెదనాన్న నా మీద చూపించే ప్రేమలో 1% అయినా నీ మీద లేదని? అయినా పెదనాన్న నీ మీద ప్రేమలా చూపిస్తారు? నీ చేష్టలతో నీ అల్లరితో ఎప్పుడూ పెదనాన్ని హర్ట్ చేస్తూనే ఉంటావు కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచే చూస్తున్నాను, నువ్వు పెదనాన్న మనసు గెలవాలి గెలవాలి అనడం తప్ప ఒక్క రోజైనా పెదనాన్న నిన్ను ప్రేమగా అమ్మా భానుమతి అని పిలిచారా? అదే నన్ను చూడు, ప్రతిరోజు నన్ను అమ్మ వైషు బంగారు తల్లి అంటూ ఎన్నిసార్లు పిలుస్తారో. ప్రేమ అనేది ఫోర్స్ గా లాక్కుంటే రాదు భానుమతి, అది మనసులో నుంచి పుట్టాలి. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మై డియర్ సిస్టర్, వచ్చే జన్మలోనైనా నీలా కాకుండా కనీసం నాలా ఉండడానికి ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. చూడు, ఈ వాచ్ ఎంత బాగుందో. పెదరానిచ్చింది కదా, దీన్ని జాగ్రత్తగా దాచుకుంటాను. రేయ్ తప్పకే. అలా పెద్ద స్థాయి సంపాదించుకున్నాక నీ పక్కన నిలబడి తండ్రిగా గౌరవంగా ఫోటో తీయించుకుంటాను. నిజంగా నువ్వు మీ నాన్న ప్రేమ కోసం పరితపించే దానివే అయితే వైశాలిని చూసి నేర్చుకో. దానికున్న మంచి లక్షణాల్లో ఒక 10% అయినా నేను నీలో చూసిన రోజు తప్పకుండా నిన్ను నా కూతురుగా స్వీకరిస్తాను. బానమ్మ, ఆ వైశాలమ్మ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని బాధపడటం అలవాటైపోయింది. ఏమైనా ఏదో ఒకటి చెయ్యాలమ్మా. వైషు చెప్పిన దాంట్లో తప్పే ఉంది సత్తిపండు. తను చెప్పినవన్నీ నిజాలే కదా. నాన్న దగ్గర నుండి ఒక్కటంటే ఒక్క గిఫ్ట్ కూడా నేను పొందలేకపోయాను. తనతో నేను పోల్చుకుంటే నేను చాలా దురదృష్టవంతురాలనే కదా. అయ్యగారి విషయంలో మీరు ఎంత కోల్పోతున్నారో, ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసమ్మా.
అమ్మగారు టీ. అమ్మగారు, బామ్మగారు ఎలా ఉన్నారో ఏంటో తెలుసుకున్నారా? నేను మర్చిపోయినా ఆవిడ మాత్రం గంటకొకసారి ఫోన్ చేస్తూనే ఉంటుంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. అమ్మమ్మ, కుమారస్వామిని చూసావా? చూసాను ఊర్మిళ. సముద్రం పక్కన టెంపుల్స్ ఎంత బాగున్నాయో. మీరు కూడా వచ్చుంటే బాగుండేది. సరే సరే, తర్వాత వెళ్దాంలే. నీ ఇష్టం. తమిళనాడులో ఉండే టెంపుల్స్ అన్ని ఎంత బాగుంటాయో తెలుసా? ఎంత చూసినా తనివి తీరదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, హ, నీ మాటలతోనే ఆ కుమారస్వామి దర్శనానికి లేట్ అవుతుంది. నేను ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్ని చూసొస్తాను. అలాగే. సరే సరే, నీ ఇష్టం. తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్ చూసిరా. అన్నట్టు అక్కడ ఏర్పాట్లని మన మేనేజర్ బాగానే చూసుకుంటున్నారు కదా? అన్ని బాగానే చూసుకుంటున్నాడమ్మా. సరే అమ్మమ్మ, జాగ్రత్త. అలాగే, ఉంటానమ్మా. ఉమ్. ఇదిగో ఇది తను చూసిన ప్రతి చోటు ప్రతి దేవుడి గురించి ఇలా చెప్పేస్తుంటుంది. నమస్తే మేడం. భాష, నమస్తే సార్. నమస్తే. గ్రానైట్ తవ్వడానికి పర్మిషన్కి అవసరమైన అన్ని పేపర్స్ తెప్పించి పెట్టాను. ఆ పేపర్స్ అన్నీ అందులో ఉన్నాయి. చూడు భాష, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ అదే వాసుదేవరావుతో సంతకాలు పెట్టించుకోనరా. ఊర్మిళ, పర్మిషన్ కోసం భాష వెళ్ళడం ఏంటి? నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా? అవును, వెళ్ళాలి అనుకున్నాను. ఆ పొలం దోసపాడులో ఉండకపోయుంటే, ఆ ఎంఆర్ఓ వాసుదేవరావు అయ్యుండకపోయుంటే అనుకున్నట్టుగానే ఆనందంగా వెళ్ళేదాన్ని. కానీ నాకు నచ్చని ఆ ఊర్లో ప్రతిసారి వెళ్ళి అడుగు పెట్టడం నాకు నచ్చని మనిషి మొహం చూడడం కంపరంగా ఉంది. అరే, అయినా మన పొలంలో గ్రానైట్ పడితే అది మనది. గవర్నమెంట్ పర్మిషన్ కావాలి కాబట్టి భాషను పంపిస్తున్నాను. ఆ ఎంఆర్ఓ సీట్లో అతనుండి చచ్చాడు కాబట్టే అన్ని పేపర్స్ చెక్ చేసుకుని సంతకం పెట్టి పంపిస్తాడు. అరే, దానికి మనం ఎందుకు వెళ్ళడం? కానీ ఈ పనికి భాష వెళ్ళడం కరెక్ట్ కాదు. కాదని మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా? చూడండి, ఇలాంటి పనులకి మెయిన్ పర్సన్స్ వెళ్ళకూడదు. మేనేజర్ని పంపిస్తే సరిపోతుంది. పోనీ భాషతో కలిసి నేను వెళ్ళిరానా? మీ నోటి నుంచి ఇంకా ఈ మాట రాలేదేంటా అని వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి మీ బుద్ధి బయట పెట్టారే. ఊర్మిళ, అది ఏంటండి? ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు? ఆ ఊరికి, ఆ దరిద్రుడుండే చోటికి వెళ్ళకూడదని, చూడకూడదని 20 ఏళ్లుగా ఆ ఊరు పేరెత్తకుండా, ఆ మనిషి ఊసెత్తకుండా ఎందుకున్నాను? ఎప్పుడు అర్థం చేసుకుంటారేమో. భాష, నువ్వు ఇలా పని చూడు. ఓకే మేడం.
నేనేంటో నాకు తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకంటే బాగా నీకే తెలుసు. అసలు నేనిప్పుడు నీ దగ్గరికి ఇలా ఎందుకు వచ్చానో నీకే తెలుసు. కానీ నీ బ్లెస్సింగ్స్ ఈ భానుకిప్పుడు చాలా చాలా అవసరం కాబట్టి మళ్ళీ నా నోటితో నీ నోటీస్కి తీసుకొస్తున్నాను. కొంచెం దీన్ని స్పెషల్ రిక్వెస్ట్గా స్వీకరించమ్మా. నీకు ముందు నుంచి తెలుసు కదా, నేను బాగా చదివి మా నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని, మా నాన్న మనసులో గొప్ప స్థానం సంపాదించుకోవాలని చరిత్రలో గజనీలా చదువుపై దండయాత్ర చేసి చేసి గెలవలేక సినిమాలో గజనీలా మిగిలిపోయాను. మా నాన్న నా పేరు ఎత్తడానికే ఇష్టపడలేనంత చిరాకు తెప్పించాను. మరి నేనేం చేయను తల్లి? పుస్తకం పట్టుకుంటే ఒక్క ముక్క తలకెక్కదు. పరీక్ష రాయడానికి వెళ్తే ఒక్క పేజీ కూడా పూర్తిగా నిండదు. మా నాన్న బాధ చూడలేక బలవంతంగా చదవడానికి ప్రయత్నించాను. కానీ ఫలితం లేదు తల్లి. ఇంకా ఎన్నిసార్లు ఎంత బలవంతంగా ప్రయత్నించినా ఫలితం ఇదే రిపీట్ అవుతుందని ఒక క్లారిటీకి వచ్చేసాను. చదువులో ఓడి మా నాన్నని బాధ పెట్టిన నేను ఆటలో గెలిచి మా నాన్నని సంతోషపెట్టాలనుకుని ఒక నిర్ణయం తీసుకుని నీ ముందుకొచ్చాను. ఫైల్తో ఎంఆర్ఓ గారిని కలవడానికి వెళ్తే వాళ్ళ స్టాఫ్ నన్ను లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. ఎంఆర్ఓ గారు వాళ్ళ స్టాఫ్తో పంపించిన వార్త ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో గ్రానైట్ తవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని. చదువు వల్ల నాన్నకి దూరమైన నేను కబడ్డీ వల్ల నాన్నకి దగ్గరైపోతాను.